Chitra and team. Yeah. Excuse me. Come on, take this. Yes. యాక్చువల్ గా ఇండియా నుంచి ఇద్దరు అందమైన అమ్మాయిలు వస్తున్నారంట. ఈ వారంలో ఒక దాన్ని పడేస్తా, పై వారంలో ఇంకో దాన్ని పడేస్తా. ఇక చూడు, ఇద్దరితో మార్చి డిస్కో డాన్స్ ఆడేస్తా. మా గురువు గారు కూడా నీ జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు రావడంతో గాల్లో తేలిపోతుందిరా నీ జీవితం అన్నారు. రే కుంజుకో బబ్బన్, ఎవరు అనుకోకు, నేనే. ఇక చూసుకో, రెచ్చిపోతాడు. చిత్ర కాఫీ. ఏ యు బేబీ, ఐ లవ్ యు. కమ్ కొట్టింది ఇటువైపు. హడావిల్లో అర్థం కాలేదు మేడం. ఎవడ్రా ఎదవా? అంటే అతని కాదండి అంది. మాకు తెలియదు మరి ఇక్కడ ఎదవాడు. ఇదేంటి, మనల్ని మెచ్చుకుంటుందా, మన క్యారెక్టర్ తెలిసిపోయిందా? ఏదైతే ఉంది మన క్యారెక్టర్ మార్చేద్దాం. మేడం మనం వెళ్తూ మాట్లాడుకుందాం మేడం. చిత్ర అయినా వచ్చిన వాళ్ళని వెల్కమ్ అని రిసీవ్ చేసుకోవాలి, ఐ లవ్ యూ అని కాదు. అట్నే పదండి పోదాం. లగేజ్ తీసుకురా. లగేజా? ఈ పాప కూడా చాలా ఫ్రెష్ గా ఉందక్క. తన చెప్పులు కూడా ఫ్రెష్. అదే నువ్వు చాలా సాంప్రదాయ బద్ధకంగా ఉన్నావు అంటున్నా. సాంప్రదాయ బద్ధకం కాదురా, సాంప్రదాయ బద్ధం. ఇంగ్లీష్ అనుకున్నాను, తెలుగు కూడా అంతేనా? ఇంతకి నీ పేరేంటి? కుంజుకో బొబ్బనక్క. కుంజుకో బొబ్బనక్క. ఏంటి? కుంజుకో బొబ్బనక్క. కుంజుకో బొబ్బనక్క. అక్క తీసి పక్కన పెట్టి పేరు చెప్పు. కుంజాకో బొబ్బన్. అక్క, యు గాట్ ఇట్. ఇదేదో కోతి పేరులా ఉంది. పుట్టగానే నిన్ను చూసి ఈ పేరే కరెక్ట్ అనుకున్నారా మీ అమ్మ నాన్న? నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకుంటా బేబే. 12 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నా. మెక్సికో నుంచి చికాగో వరకు మన కొట్టిన పిండి. నువ్వు పిండి కొట్టేవాళ్ళగా ఉన్నావులే. అబ్బా, పిసికేస్తున్నావు నన్ను. అయినా వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం తప్ప నీకు వేరే పని లేదు. నీళ్ళకంటే చెప్పారులే. సరే ఉండు బేబే. నువ్వు అమెరికాలో మాత్రం నల్లోళ్ళకి దగ్గరగా అస్సలు తిరక్కండి. అవునా? బేబే, నువ్వు పూర్వ జన్మలో గుండు చూడు అనుకుంటా. గాలి భలే తీస్తున్నావే. ఏందా గుడ్లు చూపు. వెళ్దాం బా. ఏంది బేబీ, ఎప్పుడు అమెరికన్ రేడియో జాకీ లాగా లోడలోడాన్ని వాగేదానివి ఏదో సంతాప సభలో పెట్టిన స్టాచ్యూ లాగా గమ్ము నుడిపినావు. మాట్లాడవేంది? సిచ్యువేషన్ ఉన్నప్పుడే కామెడీ చేయాలి కానీ ఇలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు కాదు. అర్థం కావట్లా, ఏది ఇరిటేషన్ ఏది ఫ్రస్ట్రేషన్. ఇంతకీ మ్యాటర్ ఏంది? ఏంటి ఫ్లాష్ బ్యాక్? బేబే, నాకు హిందీ సినిమా ఫార్ములా కథ చెప్పావుగా. కూల్ కూల్ బేబీ. నా ఐడియా ఏంటంటే మనం బర్త్ నుంచి కాకపోతే డెత్ నుంచి వద్దాం. ఏమంటావు? రే బొబ్బన్, ఏందే నీకు బ్రెయిన్ ఉందిరా. చిపోవే, నా తెలివితేటలు తక్కువ అంచనా ఇస్తే ఐన్స్టీన్ కూడా అమాయకుడు అన్నట్టే. బట్టతల మీద మొలిచి వాటిని వెంట్రుకలు అంటారు, జుట్టు అనరు. నువ్వు బాధలో ఉన్న బాధటం మాత్రం మానవ బేబే. రే ఎదవసల్లాపి మ్యాటర్ కి రా. కానీ అలా కనుక్కోవడం చాలా కష్టం కదా. ఏది కష్టం? ఎంత కష్టమైన పనికైనా ఒక బద్ధకస్తుని ఎన్నుకోండి బేబీ. ఎందుకంటే ఆడికి మాత్రమే దాన్ని సులువుగా చేరుకునే మార్గం తెలుసు కాబట్టి. కానీ అంత పనికి మాలిన బద్ధకస్తుడు ఎక్కడ దొరుకుతాడబ్బా మీకు? అది నేనేనా? నేను లాస్ట్ వీక్ క్లబ్ లో ఒక వేస్ట్ ఫ్లవర్ గన్ ఫేస్ చేశాను. వాడు కుంజక్కో కుంజక్కో డోంట్ వరీ కుంజక్కో. అరే రే బుడబక్కల మకవాడా, కొంత తప్పుకుంటే నేను కూడా ఆర్డర్ ఇస్తాను రా. ఏమన్నా ఇప్పుడేదో అన్నావు? ఏంటి నువ్వు తెలుగా భయ్యా? ఒక తెలుగు తిట్టి తిని ఎన్నాళ్ళైంది భయ్యా. మళ్ళీ తిట్టావు భయ్యా. తెలుగు తిట్లంటే ఇష్టం అనుకుంటే బలి తిట్టావు కదరా. వెల్డింగ్ షాప్ ముందు వెలుగు చూసి ఫోటోలు అనుకున్న ఫోజులు ఇచ్చే యదవా. మటన్ షాప్ కెళ్ళి మిఠాయిలు అడిగే మడ్డల మకవాడా. అత్త పేరు బాబు. అబ్బా జిలాప కోడిగా. ఏందిరా, చేతికి ఉంగరాలేంది, బ్రాస్లెట్ లేంది, మెల్లో చైన్ లేంది, ఎలిగిపోతున్నావు కదరా. అయ్యా ఏం చేస్తావురా నాయనా ఇక్కడ నువ్వా? కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నాయనా. కన్స్ట్రక్షన్ ఫీల్డా? ఏమేమి కడతావు, ఎన్ని కడతావు? ఇయర్లీ 1500 పైన కడతా. ఏంది 1500? ఏంది అంతమంది కస్టమర్లు ఉంటారా జీ నీకు? కస్టమర్లు ఏంటి జీ, ఓనర్లే ఉంటారు. నువ్వు చాలా గ్రేట్ ఇంజనీర్ అబ్బా. గ్రేట్ ఇంజనీర్ కాదబ్బా, గ్రేవ్ ఇంజనీర్. గ్రేవ్ ఇంజనీరా? ఒరే ఇంతకి నువ్వు ఏం కడుతుంటావురా? సమాధులరా. ఏంటి సమాధులా? సమాధులే. నీ బుజ్జి బుజ్జి నెల్లూరు మకమాడా. నువ్వేదో పెద్ద సివిల్ ఇంజనీర్ అనుకుంటే సవాల్ ఇంజనీర్ రా నువ్వు. ఆశ్చర్యపోయావు కదా. ఇటు చూడు, ఒంటి సమాధి, జంట సమాధి, పంటి సమాధి, అంటే పల డాక్టర్లే. స్మైలీ సమాధి, విమానం సమాధి. ఆగరా, విమాన ప్రమాదంలో చచ్చిపోయిన వాళ్ళు కదా. ఏం షార్పుకున్నావునా? ఏ ఊరన్నా మందే? మందా? నెల్లూరుకి అంబిడి కదా. అవునా? మంద నెల్లూరుకి కదా. అంబిడి నా ఎంబిడి నీ పాసుకోలా. ఇంతకి నీ పేరేంజీ? కనకాంబరం జీ. కనకాంబరమా? అదేం పేర్లా? అదేదో పూ పేర్లా ఉంది. నీ పేరేంటో? కొంచెం పప్పన్. అదేందబ్బా ఎర్రి పూ పేర్లా ఉంది. ఏందోనబ్బా పేరు చెప్పగానే అందరూ అదే మాట అంటారా? ఫిష్ వాల్యూ. ఇది నా బిజినెస్ కార్డు, దీంట్లో నెంబర్ ఫోన్ చేయి. బాగా ఎర్రి పువ్వు. ఇదిగో బేబే, ఆడి ఫోన్ నెంబర్ నా కార్డు ఉంది, ఆడిది ఇప్పుడే మాట్లాడేస్తా. హలో హలో, ఒరే కనకాంబరమా, ఆడో పూ పేరు పెట్టుకున్నా లేబ్బా. ఎవరా? అదేరా, నిన్ను బుడబొక్కల మొక్కవాడా అని తెలుగు తిట్టి తిట్టాను కదా. కొంచెం ఓహోరే నువ్వా? ఈడో ఎర్రి పూ పేరు పెట్టుకున్నాలే. అబ్బా పోబ్బా, నువ్వు మరీ చిలిపివి. అది సరే గాని నీతో చిన్న పని పడింది, నిన్ను ఎక్కడ కలవమంటావు? ఏం కావాలి? బండబడా. ఊరే నీ మాట్లాడితే బండబడ బండబడ అని ప్రతిదానికి సమాధి కడతావేంట్రా నీ ముఖం మండ.
అది వేరే విషయం. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు బాస్. సైడ్కి వచ్చే. సైటా? అదాడా? ఓరి కనకాంబరం పువ్వో, యాడున్నావురా అయ్యా? ఇటు సైట్ అన్నాడు. ఓరి కనకాంబరమో. మేరీ ఎత్త, సారీ ఎత్త. వామ్మో, ఏంది వెళ్ళింది? గాలి కూడా కొడుతుందిగా. సైట్ ఇదేం సైట్ రా? నీ సమాధి గట్ట. భయపెడతావేట తపేల మకోడా అని. అది సరే, ఇక్కడ చనిపోయిన ఇండియన్ సమాధుల వివరాలు కావాలంటే ఎలా? అదే, అది చాలా కాన్ఫిడెన్షియల్. ఆ డీటెయిల్స్ అమెరికన్ సిమెట్రికల్ అసోసియేషన్ లోనే ఉంటాయి. అవునా? నార్మల్ గా డీటెయిల్స్ తీసుకోవడం చాలా కష్టం. ఇంకేమన్నాడు చేస్తాను. ఈ నెట్టా పడగొట్టాలి ఐడియా. అయితే సాయంత్రం పబ్ లో సమాధం వస్తావా? జంటగానా? ఇదిగో బాబాయ్ గారు, మీరు చెప్పినట్టే చిత్రం నీడలా ఫాలో అవుతున్నా. నీడలా ఫాలో అవ్వకు, జాగ్రత్తగా ఫాలో అవ్వు. అది కొంచెం తేడానా? అంటే దాని ఒంటి మీదకి ఒక మగాడు అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. అదేంటి ఏదో ఇంటికి వచ్చిపోతుంటాడు అన్నంత క్యాజువల్ గా చెప్పావు? అంటే చిత్ర స్పిరిట్ పర్సనాలిటీ? స్ప్లిట్ పర్సనాలిటీ రా. మరి వచ్చిపోయే అతిథి పాత్రని ఎలా గుర్తుపట్టడం? అతను ఆమె ఒంటి మీదకి వస్తున్నప్పుడు చిన్న గురకు వస్తుంది. వామ్మో, నాకు ఇక్కడ వణుకొస్తుంది బాబాయ్. తప్పండి. అబ్బా, ఏం కొంప. ఎవడి లగేజ్ గాడు? బేబీ, నువ్వు నా గురించి కొంచెం గొప్పగా చెప్పాలి. ఓకే, నేను చెప్తాగా. చెప్పు. ఇదంతా యూజ్ అయ్యే లగేజ్, ఇదొక యూజ్లెస్. ఇదే బెటర్. పదండి, నడవండి. తుప్పేసి మా కళ్ళరా. వేసుకునే బట్టలు దారాలంత ఉంటాయి, మొయ్యాల్సిన బరువులు మాత్రం భారాల్లా ఉంటాయి. ఎందుకే మా బతుకులు ఇలా చేస్తారు? Can we use your room for quiet practice? Of course, feel free. Thank you. Thank you. యదవ గోష్టి పాటలు. ఈ దెయ్యాలేదో ఏడో నన్ను చూసినట్టున్నాయి. అందంగా ఉన్నా కదా అని ఎంటపడి ఇంటికి వచ్చేసినట్టున్నాయి. అలే బేబే, నీకు వినిపిస్తున్నాయి ఈ పాటలో? నీ ముష్టి గోలా. బేబే, ఏం బేబే కాళ్ళ దగ్గర కూర్చున్నావు? బేబే, నువ్వు అసలు భయపడుతున్నావా లేదా గతంలో నన్ను అన్నందుకో నా కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడుతున్నావా? పడుకున్న గుర్రాన్ని జుట్టెర పోసుకున్న ఆడదాన్ని కదిలించకూడదురా నాయన. పోయిందా? ఇక్కడ లేదు, మాయమైపోయినట్టుంది. భయంగా ఉంది బేబే. అయ్యో, ఇక్కడ నిలబడి ఉన్నావా? ఏం బేబే భయపడి అంత దూరంగా నిలబడ్డావు? వచ్చేసే. ఎందుకంటే పని నాయనో దాక్కుని అమెరికాలో బతికా కంటే దేక్కుని నెల్లూరు వెళ్ళిపోవడం బెటరా బొమ్మన్. నడిచేది ఏ చిత్రమైన నీ పుత్రం పగలటం కామన్ అయిపోయిందిరా. పైగా ఈ ఆరారు ఉండి దీని అమ్మ కడుపు కాల ఎవరితే కొంపకే వచ్చేసిందే. పోయిలా భయంలో నేనే పోయిలా. ఈ నీళ్లు నాకు కావు. ఏంటి అసలు? ఎందుకంటే భయపెట్టావు నువ్వు? ఎక్కడికి రాపోయావు? నీకు నిద్రలో పరిగెత్తే అలవాటు ఉందా? అవును, నేను బాత్రూమ్ వెళ్తే నువ్వెందుకు అలా పరిగెత్తావు? అవ్వా, ఏంటది? బాత్రూమ్ పోయినట్టా ఉంది. బర్మా మీద యుద్ధానికి పరిగెత్తినట్టు తెలుసా? అంత అర్జెంటా బేబీ? నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలా? అక్కర్లా, భయంలో బయట కానిచ్చొచ్చా. పనికి మాలనేదవా. బేబే, అమెరికాను కొలంబస్ కనుక్కున్నప్పుడు కూడా ఇంత ఆనందపడి ఉండడు. నువ్వేంది బేబే దీన్ని చూసి ఇంత బిల్డప్ ఇస్తావు? కొరకంది బేబే, ఒకటే పీక. ఈ మొఖాలకి వండి పెట్టి ఒళ్ళు నొప్పులను పడుకుంటే తిన్న దరక్క ఈ అరుపులు కేకలతో సినిమాలేంది? ఏంది గోలా? ఇక్కడికి వచ్చినా నువ్వు నన్ను వదిలిపోయింది అక్క. కర్మ కర్మ. అసలే భయపడి చేస్తుంటే మధ్యలో నువ్వేంట్రా? చిత్ర, మూవీ చూద్దాం రా, థ్రిల్లింగ్ గా ఉంది. పడుకున్న కాశ్మోరా ఎందుకే నిద్ర లేపుతావు? ఏంటి? సినిమాలో డైలాగ్లే. నువ్వు దుప్పట్లోంచి బయటికి రావేరా? అబ్బా, నేను బయటకు వస్తే బయలుకి వెళ్లాల్సి వస్తుంది బేబీ. ఆ బేబీకి నాకు చాలా ముఠా కక్షలు ఉన్నాయి. ఎందుకో ఇదంటేనే భయం నాకు. అసలు నీకు భయమే లేదన్నా? భయం లేదంటే అవ్వేరు ఇవ్వేరు. ఏమంటే భయం లేదు? నువ్వు నయగరా ఫాల్స్ లో దూకమని చెప్పు, దూకు 2 చేపలు పట్టుకొస్తా. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కమని చెప్పు, ఎక్కి ముద్దు కూడా పెట్టొస్తా. కానీ దీని గురించి చెప్పు, నా వల్ల ఇంత దెయ్యంతో
మధుర స్మృతులు? చెప్పాలా? నేను చెప్పాలా? మీకు చెప్పాలా? రండి. అనగనగనగనగా అదొక వర్షం కురిసిన రాత్రి తలదాచుకోవడానికి ప్లేస్ లేక ఓ ఇంటి బెల్లు కొట్టా. వంకాయ బజ్జీ తిందామని మూడొచ్చి బయటకు వచ్చా. చిచి, మీరు ఇండియన్సా? అవును. అబ్బా, నెల్లూరే కదా. ఏం కావాలి? మనస్సాక్షి లేని వర్షం బయట కొండపోతా. మీరు మనసు చేసుకుని పర్మిషన్ ఇస్తే ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండిపోతా. మాకు మనస్సాక్షి లేదమ్మా. పోనీ $50 ఇస్తే? నాకు తెలుసు సార్, ఇండియన్స్ మనసు చొక్కా చూపి పక్కనే ఉంటుందని. ఇందాక మనసు లేదన్నారు. ప్లేస్ లేదన్నానమ్మా. అబ్బా చూడు బాబు, మా ఇంట్లో మేము ముగ్గురమే ఉంటాం. 2 గదులున్నాయి. ఒక గదిలో నేను మా ఆవిడ కాపురం చేసుకుంటాం. 2వ గదిలో మా పనమ్మాయి ఉంటుంది. అక్కడ నువ్వు ఉండు. కానీ పనమ్మాయిని తాకకే. ఒక చిన్న మైండ్ వాష్ వేసుకోమంటారా? ఒరే బొబ్బన్, ఇందాక వస్తానంటే ప్లేస్ లేదన్నాడు, డబ్బులు ఇస్తానంటే లోపలికి రా అన్నాడు, పడుకోమంటున్నాడు కానీ తాకద్దంటున్నాడు. ఇది చెప్పకుండానే ఏదో చెప్తున్నాడే. ఇదేదో తేడా కొంపలా ఉందే. అన్ని ఇండైరెక్ట్ గా ఎందుకమ్మా? డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. బయట చలి, లోపల చలి, రెచ్చిపోరా పులి కుంజక్కో. ఏందమ్మా వెనకాలే వస్తున్నావు? లోపల తలుపు గొళ్ళెం లేదు బాబు. బయట నేను గడి పెట్టుకోవాలి కదా. లోపల ఏదైనా అరుపులు వినిపించానుకో, ఆ తలుపు నేనే తీయాలి కదా. అరుపులా? ఏ అరుపులు? ఆ అరుపులా? ఎందుకు రావు? వస్తాయమ్మా. ఆ మాత్రం దానికే నువ్వు తలుపులు తీసేస్తావా? ఇదిగో చూడు, తను కాదు నేను అరిచి గీ పెట్టినా కూడా సరే నువ్వు తలుపులు తీయకూడదు. ఓకే, గుడ్ నైట్. ఏమ్మా, కస్టమర్ వస్తే కనెక్ట్ అవడం లేదు? బయట బోల్డ్ ఇచ్చాం, ఇక్కడ కూడా బెల్లపేనా? ఎంకరేజ్ మీ. ఇక్కడ సొల్లు కార్చుకొని మేముంటే కళ్ళార్పుని పడుకుంటావేంది? నేనెవరో తెలిసినా నీకు? రోజా బొబ్బన్, తామర బొబ్బన్, సంపెంగ బొబ్బన్, మందార బొబ్బన్, కనకాంబర బొబ్బన్ అనే 5 బొబ్బన్లు పుట్టిపోయిన తర్వాత ఈసారి పుట్టే బొబ్బన్ రొమాంటిక్ బొబ్బన్ లా పుట్టానని ముక్కి మరీ పెట్టాడే మా నాన్న నాకు. కుంజుకో బొబ్బన్ అని. మాట్లాడవేమ్మా? అల్లో అప్ప, ఏందమ్మా ఇంత జిల్లెని ఉన్నావు నువ్వు? నీకు సెగలు పుట్టించే బాయిలర్ నేనే. పుట్టిస్తా చూడు. ఆ మల్లెపూల జానకి జానకి, నీకు తెల్ల చీర దేనికి? సొగసు చూడతరమా, నా సొగసు చూడతరమా. ఏంది కాళ్ళు కట్టేస్తున్నాయే? ఓ, రొమాన్స్ లో ఇదో కొత్త టైప్ కదూ. నేను కూడా ఇంటర్నెట్ లో చాలా చూశానమ్మా. ఇట్లాంటి మనకు భలే ఇష్టం. జన్మమెత్తితిరా అనుభవించితిరా. చిచి, ఎక్సెప్ట్ ఇంట్లో ఏ పాట పట్టి ఆ పాట వస్తుంది. ఇంకా రామ్మ పని ఉలుకు పలుకు లేకుండా మిడిగుట్లు వేసుకుని శవంలా మీద పడుతుంది. మీద పడిందా? అలా జరగదే. మా పనమ్మాయి చనిపోయి 4 గంటలైంది బాబు. చచ్చిపోయి 4 గంటలైందా? లోపల కాళ్ళు చేతులు ఆడట్లేదురా. నీకు సెగలు పుట్టిస్తానన్నాను. సెగలు నీకు కాదు, నాకు ఎక్కడెక్కడ పుట్టినాయమ్మా. అమ్మా, నీకు 3 రప్పిస్తానని చెప్పా. నీకు 3 వస్తే నాకు 2 వచ్చేటట్టుంది తల్లే. నన్ను అప్పటి నుంచి దెయ్యాలు ఉస్సంటే నాకు సుస్సు తెలుసా? ఇక్కడ అలా ఉండాల్సిన వాడిని డాబ్ అయిపోయాను. డాబా అంటే డెవిల్స్ అట్రాక్షన్ బాడీ. అమ్మాయిలు మన బాడీని చూసి పిచ్చెక్కిపోయేవారు. ఎప్పుడు వస్తావు తప్పించిపోయేవారు. బేబీ, అసలు ఏంది శోష నాకు? నేను స్కూల్ చదువుకునే రోజుల్లో కూడా ఇంత పొద్దునే లేవలేదు తెలుసా? ఈ చలి దెబ్బకి నిన్న రాత్రి కొట్టిన మందు కూడా కడుపులో గడ్డ కొట్టుకొని పోయింది. నీ పాటికి నువ్వు అట్ట కొట్టుకొని పోతావేంది? అసలు ఆడికి పోతున్నావు అనేది కూడా చెప్పవే. ఆర్యా, ఏందబ్బా ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోయిందే. నీ కంటి చూపుకి కడుపులో ఉన్నదంతా కరిగిపోయింది తెలుసా? ఆ బేబీ ఒక్కసారి పర్మిషన్ ఇచ్చావంటే పిసుకొట్టొస్తా. పోయి తగలడు. అబ్బా, నీకు దండం పెడతా తల్లి. బాయ్. అరే ల్యాబ్, ఎక్కడికి వెళ్ళావురా గాలిగా? లేదు చిన్న బేబీ, నీకు చేపల కూర వండి పెడదామని చేపల మార్కెట్కి వెళ్ళా. నువ్వు చేపల కూర వండావా పీతల కూర వండావా అన్నది అవసరం లేదు. టైం కి వండి పెట్టావా లేదా అన్నదే ముఖ్యం. ఈ ఒక్క పూటకు మీరు వండుకోవచ్చుగా. ఏంట్రా కొత్తగా ఆర్డర్లు ఇస్తున్నావు? సోదాపి వంట చెప్పా. మీరు నన్ను పీడించుకొని తింటారే మిమ్మల్ని. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక, దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక. కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడత. ఏం బుడ్డ బేబీ, ఏంటి ఇమాజినేషనా? ఏమ్మా, ఇమాజినేషన్ లో కూడా మేము ఎవరిని కొట్టుకోకూడదా? వంట చేయరా పోయి. చేస్తానే, వంట చేయక చస్తానా? అయినా ఒకప్పుడు మొగుడు కోసం వంట నేర్చుకునే వాళ్ళే మీరు. ఇప్పుడు మొగుడిగా ఉండాలంటే వంట నేర్చుకోవాల్సి వస్తుంది. మేము ఒక్కదానికి పని చేయడం చేత కాదు కానీ పంచులు మాత్రం బాగా వేస్తారే. వంట నేనే చేయాలి, అంట్లు నేనే కడగాలి. ఏదో మగదిక్కి లేని సంసారం. ఈ ఇంటికి పెద్ద మనిషిగా ఉందామని వస్తే ఈ ఇంటికి పని మనిషిని చేస్తారా మీరు? అబ్బే, ఏం నసగట్లేదక్క. శనగల కూర ఎలా ఉంటుందని అడుగుతున్నాను. ఇంతకి మెనూ ఏంటి?
నన్ను తినండి, నా బ్రెయిన్ కుర్మా చేసుకుని తినండి. ఏం చిత్ర బేబీ, నువ్వేం పంచి వేయకుండా కామ్గా ఉన్నావు ఎందుకు? కడగడం అయిపోయింది, బట్టలు ఇస్తే ఉతికేస్తా. ఒరే ఒరే అడగగానే ఇచ్చేసావు, ఒరే 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 అడగకుండానే ఇచ్చేస్తున్నావు. ఏ క్యాచ్ ఇట్. ఇప్పుడు చూడు, ఉతికి ఆరేస్తా. ఒరే నీకు విషయం తెలుసా? 3వ ప్రపంచ యుద్ధం 3 రోజులు వచ్చేటట్టుందిరా. ఈ బేబీలు అడిగినవన్నీ చేసేస్తున్నారా? బట్టలు ఉతికేవా? కూరగాయలు తరుగుతావా? కూరలు తరుగుతానంటే కత్తి విసిరేస్తావా? చంపేద్దామని చూస్తున్నావా నన్ను? నిన్ను అసలు ఉండరా. ఏంది బేబీ, నువ్వు చెప్పిన పనుల్లో చేస్తుంటే అంత లోకుగా తీసేస్తున్నావు. నా కుటుంబానికి అన్యాయం చేస్తావా? ఇంకా పెళ్లి కాల, పిల్లని చూడలా. ఏంది ఆ చూపేంది? గుడ్లు పీకి ఆమ్లెట్ వేస్తా చెప్తున్నా. నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? అయినా చేయాల్సిందంతా చేసేసి అలా తలకాయ దించుకొని కూర్చుంటావే. గమ్మునా మాట్లాడు. లే పైకి లే. వస్తుంది. వదిలే చంపేటట్టుంది. వాషింగ్ మిషన్ లో వేసి ఉతికేసినట్టుంది. ఏంది బేబే, నువ్వు కూడా ఫామ్ లోకి వచ్చావా? ఇంకా నేను రిటైర్ హట్టే. ఏంట్రా ఇట్లా పడుకున్నావు? ల్యాబు చిత్రనేమని చూసావా? చూసాను, విశ్వరూపం చూపించింది. ఏమైందిరా ల్యాబు? ఇంకేం ల్యాబ్ కూలిపోయింది, కెమికల్స్ ఆవిరైపోయాయి. సర్లే ఏదోలా ఏడు, నేను తినడానికి వెళ్తున్నా. తన్నులు తిని నేను ఏడుస్తుంటే అన్నం తింటారా? మీ కడుపులు గాల దేవుడా. బేబీ రేపు మనకి పెళ్లి చూపులు తెలుసా? అబ్బాయి ఎవరు? ఏంటి బేబీ, నా మీద నాకే డౌట్ వచ్చేలా చేస్తున్నావు? నేను చిన్నప్పటి నుంచి ఎట్టా పెరిగినా తెలుసా? ఈ చేతితో ఒక్క పని కూడా చేయలేదు. చేతికి పక్షవాతమా? అమ్మా ఏమ్మా, వాయిద్యానికి పక్క వాయిద్యమా? పని చెప్పక్క చచ్చిపోతున్నాడు. ఎగతాలే. ఇప్పుడు ఏంటి, వీడి చేతికి పని పెట్టాలంతేనా? ఏ బేబీస్, ఎక్కడ పోయారు మీరంతా నన్ను వదిలేసి? Hey, man. బ్యూటీ, వావ్. I need your help. ఏం కావాలి పాపా? No, hold this. దీన్ని పట్టుకోవాలా? అంతేనా? ఇక్కడ కుంజుకో బబ్బన్, పెద్ద పెద్ద బండలాపిన చేతులివి. ఈ బండిని ఆపలేనా? ఎల్లు చూసుకోండి మీరు. నా ప్రతాప్ ఏందో చూపిస్తా. గో. We need extra stuff, guys. He can't do that. ఏమున్నాయి బుజ్జి ఇందులో? Lions. లారెన్స్ ఆయన ఏం చేస్తున్నాడు ఇందులో? Lions. We are bringing them from the forest. They are very wild. We are not able to control them. That's why we are calling the extra stuff. మీ మమ్మీ కడుపులో కాల. ఈ చేత్తో రిలయన్స్ ఫోన్ హ్యాండిల్ చేయలేకపోయారు, ఇక రియల్ లైన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారే? వాయు గర్జిస్తున్నాయంటే చాపే హెల్ప్ చెయ్యే. ఓసి మీ మమ్మీ కడుపులో కాల, వచ్చి కాపాడండి. ఎన్నున్నాయేదో. సింహ సినిమాలో 2వ వైపు చూడొద్దని బాలకృష్ణ గారు చెప్తే సెకండ్ హాఫ్ చూడకుండా బయటకు వచ్చేసారే. అలాంటిది 2 సింహాలని ఈ చేత్తో ఎలా ఆపుతానే?